సింహరాశి వారికి 2026 సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి సింహరాశి వారికి ఇప్పుడు ఈ 2026 సంవత్సరం ఇట్స్ గోయింగ్ టు బి అ 1 year టోటల్ ఆఫ్ 1 2 + 2 + 6. సింహరాశి వారికి మీ అధిపతి కూడా సూర్య భగవానుడే. ఇంకే అంతేనా? మీ రాశి వాళ్ళదేనా ఈ సంవత్సరం మొత్తం? వెరీ గుడ్. కాన్ అయితే సూర్య భగవానుడి యొక్క సంవత్సరం, సూర్యుడే మీ అధిపతి, సూర్యుడే మీ ప్లానెట్ కాబట్టి ఇక్కడ మీకు చాలా చాలా బాగుంటుందండి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, మీ ఉద్యోగ పరంగా బాగుంటుంది, అన్ని ఆస్పెక్ట్స్లో జీవితంలో చాలా చాలా బాగుంటుంది. జూపిటర్ యొక్క ప్లేస్మెంట్ కూడా మీకు ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అయితే కేతు కూడా మీకు జనవరి మంత్ నుంచి కూడా మీకు కొంచెం గాడ్స్ బ్లెస్సింగ్స్ రూపంలో మీకు కాస్త మీకు సహాయ సహకారాలు అందింపజేయడానికి మీకు ఆ పర్టిక్యులర్ ఇంట్యూషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది, దర్శనాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కేతు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు పెరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫిబ్రవరిలో వర్క్ రిలేటెడ్గా కానివ్వండి, మీరు తలపెట్టే పనులు రిలేటెడ్గా కానివ్వండి శుభం జరుగుతూ ఉంటుంది. మార్చ్ అండ్ ఏప్రిల్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ కూడా మే నెలలో కాస్త బెటర్గా ఉంటుంది. వర్క్ రీత్యా కానివ్వండి, మీ లైఫ్ రీత్యా కానివ్వండి, ఎఫర్ట్స్ బాగా పెట్టండి మే నెలలో. మీరు పెట్టే ఎఫర్ట్స్, మే నెలలో మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకు జూన్ జూలై మళ్ళీ స్లో అయిపోయినప్పటికీ, ఆగస్ట్లో మీకు కాస్త గ్రహణ రీత్యా ఇక్కడ స్లో అయిపోయినప్పటికీ కూడా జూన్ జూలైతో పాటుగా మీకు సెప్టెంబర్ వచ్చేసేసరికి కూడా మీకు కాస్త రికవరీ మోడ్లోకి వెళ్ళిపోతారు. జూన్ జూలై ఆగస్ట్ ఇక్కడ కాస్త ఫ్రస్ట్రేషను, కాస్త కంగారు, కాస్త కోపాలు, కాస్త అబ్బా ఏంటి పనులు అవ్వవనే అటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్తూ ఉంటారు. బట్ బై సెప్టెంబర్ కాస్త రికవరీ మోడ్లోకి వెళ్తారు. అక్టోబర్ ఎండ్ కల్లా కూడా మళ్ళీ కొత్త లెర్నింగ్, కొత్త ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అప్గ్రేడేషన్ ఉంటుంది, స్కిల్ ఎన్హాన్స్మెంట్ చాలా చాలా బాగుంటుంది. డిసెంబర్ నెలలో మీకు ఇక్కడ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని మీరు మళ్ళీ విజిబుల్ అవ్వడానికి, మీరు నలుగురిలో బాగా చక్కగా పేరు ప్రతిష్టలు పొందడానికి కూడా ఇక్కడ మంచి అవకాశాలు డిసెంబర్ మంత్ మీకు చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు నేను ఇచ్చే రెమెడీ ఏంటంటే, సంవత్సరం మొదలు నుండి 11 సోమవారాలు ఈశ్వరాలయానికి వెళ్ళండి. అక్కడ మీరు ఏదైనా సరే, మీరు ఏదైతే డొనేట్ చేయగలుగుతారో ఈశ్వరాలయానికి, ఇన్ క్యాష్, ఇన్ కైండ్, నివేదనలకి ఏమైనా ఇవ్వగలుగుతారో మీ ఇష్టం, ఏదైనా సరే అక్కడ ఈశ్వరాలయానికి భగవంతుడికి నివేదించడానికి కానివ్వండి, ఏదైనా సరే పంతులు గారులకో లేకపోతే అక్కడున్న ఉంటారు కదా మెయింటైన్ చేసే వాళ్ళ టెంపుల్ వాళ్ళకో ఏదైనా డబ్బు రూపేనా, కైండ్ రూపేనా ఏదైనా సరే ఇవ్వడానికి ట్రై చేయండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్. 2026లో లక్కీ రాశులు ఏమో తెలుసుకుందామా? మరి 5 రాశుల వారికి మాత్రం 2026 అద్భుతంగా ఉండబోతోంది. పట్టిందల్లా బంగారమే, ఏది చేసినా సరే చాలా శుభంగా ఉండబోతోంది. దెల్ బి అ గుడ్ లెర్నింగ్, దెల్ బి గుడ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, దెల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. స్టెబిలిటీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ 5 రాశులు ఏవిటో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ రకంగా ఈ 2026 అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి స్టెబిలిటీ చాలా జీవితంలో ఉంటుంది. అంటే నిలకడగా లేని ఆస్పెక్ట్స్ ఏమైనా జీవితంలో కనుక మీకు గడుస్తూ ఉన్నట్లయితే వాటికి బాగా అటువంటి ఆస్పెక్ట్స్లో మీకు బాగా నిలకడ రావడం, జీవితం చక్కగా స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండడం లాంటిది మీరు ఈ ఇయర్లో చక్కగా చూస్తారు. తర్వాత సక్సెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది. అభివృద్ధి పరంగా బాగుంటుంది. మీరు ఏది చేసినా సరే చక్కగా ఫ్రూట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వర్క్ విల్ బి రీప్డ్ బై యూ. తర్వాత ప్రాపర్టీ మ్యాటర్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్తారు. ఇబ్బంది లేకుండా హాయిగా కొనసాగడానికి బాగుంటుంది. ఫైనాన్సెస్ ఎక్కడా కూడా ఇరుక్కోవు. తర్వాత ఫైనాన్షియల్గా ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చక్కగా బ్యూటిఫుల్ రిజల్ట్స్తో మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత సింహరాశి నెక్స్ట్ ఇన్ ఆర్డర్. సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్, ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ చాలా చాలా అద్భుతంగా ఉండే మీ సింహరాశి వాళ్ళకి ఇంకా లీడర్షిప్ ప్రదర్శించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు కెరియర్లో ఉన్న, ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న, లీడర్షిప్ పొజిషన్స్కి ట్రై చేస్తున్నా సరే దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇయర్. మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. మీ మాట నిలబడుతుంది, మీ మాటకి విలువ అందుతుంది, మీ మాటకి చాలా చక్కగా మీకు బ్యూటిఫుల్ మర్యాద రావడం అనేది కూడా మంచి జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి, థర్డ్ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి
ప్రోగ్రెస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కెరియర్ ఆపర్చునిటీస్ అద్భుతంగా వస్తూ ఉంటాయి. చాలా మంచి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇన్నాళ్ళుగా జరగని కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో ఒకేసారి విన్ ఫాల్ లక్ లాగా రావడానికి జరుగుతుంది. అసలు అనుకోలేదు, ఇది కుదరదు అన్నారు, ఆన్సైట్ ఆపర్చునిటీ లేదన్నారు అనుకున్న వాళ్ళకి వెంటనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సెటిల్మెంట్ చాలా చాలా బాగుంటుంది. కన్యా రాశి గుడ్ లక్. ధనుర్ రాశి ఇస్ ఎ 4th రాశి. ధనుర్ వీళ్ళకి ఇంకా ఫారిన్ ట్రావెల్ కానివ్వండి, ఫారిన్ సెటిల్మెంట్ కానివ్వండి, లగ్జూరియస్ ట్రావెల్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ ట్రిప్స్ కానివ్వండి, బిజినెస్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, బిజినెస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, ఫారిన్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంటాయి ధనురాశి. గుడ్ లక్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. నెక్స్ట్ 5వ రాశి, అద్భుతంగా కలిసి వచ్చే 5వ రాశి 2026లో ఎవరై ఉండొచ్చు? మీదేనా? మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ 2026 ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ సెల్ఫ్ లర్నింగ్, వెరీ స్పిరిచువల్ ఇయర్ అని చెప్పాలి. మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడం ఖాయం. ఏది మేనిఫెస్ట్ చేస్తారో, ఏది ఆలోచిస్తారో, ఏది కోరుకుంటారో, ఏది మీ మనసు కోరుకుంటుందో, ఆలోచిస్తుందో తక్షణం మీ ఒళ్ళో వచ్చి పడ్డం ఖాయం. అయితే ఈ మేనిఫెస్టేషన్ కూడా చాలా గుడ్ ఆబ్జెక్టివ్స్తో, గుడ్ ఇనిషియేటివ్స్తో చేయండి, మంచి జరుగుతూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ విల్ బి గుడ్. కేతు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా అందుతాయి. తర్వాత భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు అండాదండా చాలా చాలా బాగుండబోతుంది. ఆల్ ఇన్ ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ పాజిటివ్ ఇయర్ ఫర్ వృషభ, కన్యా, ధనుర్, తర్వాత మీనరాశి అండ్ సింహరాశి ఆల్ టుగెదర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ 5 of you. 2026 అందరికీ కూడా చాలా చాలా బాగా కలిసి రావడానికి, తర్వాత అందరికీ కూడా చాలా ప్రాస్పరస్గా ఉండడానికి ఒక చక్కటి దైవనామంతో కూడిన ఒక రెమెడీ చెప్పుకుందాం. 2026 1 నంబర్ ఇయర్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ పర్టిక్యులర్ 1 నంబర్ ఇయర్కి రామ భగవానుడు అంటే రాముడు సూర్యవంశీ కాబట్టి రామ భగవానుడి యొక్క నామాన్ని రెడ్ కలర్ పెన్తో ఒక కొత్త నోట్బుక్ తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, 100 pages అయినా. రామకోట రాసేమా అండి అంటే మీ ఇష్టం, మీ ఓపిక, మీరు రాయగలుగుతాము శ్రద్ధగా అనుకుంటే దయించి రాయండి. లేదు అలా కాదు, ఒక 2-3 months అయినా రాస్తాము శ్రద్ధగా అనుకున్న వాళ్ళు ఓ చిన్న 100 pages బుక్ అట్లాంటివి ఏవో దొరుకుతాయి కదా, అది వైట్ కలర్ బుక్ తీసుకుని రెడ్ కలర్ పెన్తో రామనామాన్ని రాయండి. జై శ్రీరామనో, ఓం శ్రీరామనో, జై శ్రీరామనో, జస్ట్ శ్రీరామనో, రామ అనో, మీ ఇష్టం, మీరు ఏది రాయాలనుకుంటే ఆ భగవన్నామాన్ని అట్లా రాయండి. అయితే అట్లా కనుక మనం రాసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి అడ్డువులున్నా, ఎటువంటి మలుపులున్నా, ఎటువంటి చిక్కులున్నా, ఎటువంటి చికాకులున్నా, ఎటువంటి అవకతవకలు జరుగుతున్నా, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నా, ఒక సొల్యూషన్ లేదు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అనుకుంటున్నా, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది 100% 21 days to 40 daysలో జరిగిపోతుంది. చాలామందికి లర్నింగ్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఆగిపోతూ ఉంటుంది, బ్రేకులతో ముందుకు వెళ్తూ ఉంటుంది. లర్నింగ్ అనేది కంప్లీట్గా ఇంపాక్ట్ అవ్వడం కనబడుతూ ఉంటుంది. ఆ లర్నింగ్ ఒక్కొక్కసారి మీరు శ్రద్ధ పెట్టి చదువుతున్నా, ఫోకస్ పెట్టి చదువుతున్నా, ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, అది ఒక పట్టాన సాగదు, లేకపోతే అవి ఆ డిగ్రీలు ఒక పట్టాన రావు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఆ చదువు అట్లా సాగుతూనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో లర్నింగ్ కానివ్వండి, జీవితంలో అభివృద్ధి కానివ్వండి, చూడండి లర్నింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిగ్రీస్, అంతే కదా. ఒక డిగ్రీ ఉంది అని అనుకుంటే దాన్ని లర్నింగ్ అని అనలేం, దాన్ని ఎడ్యుకేషన్ అని అనలేం. మానసికంగా ఎదగడం, బుద్ధిబలంతో ఎదగడం, మనసు రీత్యా ఎదగడం, మనిషి రీత్యా ఎదగడం కూడా ఎదగడమే. అందరూ పుస్తకం పెన్ను పట్టుకోవాలని లేదు కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సగం మంది చదువుకొని ఉండొచ్చు, సగం మంది చదవలేకపోయి ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితుల రీత్యానో, వాళ్ళకి అవసరం లేకనో, వాళ్ళ జీవనాధారం వేరే అయ్యుండో, ఏదో ఒకటి ఫర్ సమ్ జెన్యూన్ రీజన్, లెట్ us బిలీవ్ దాట్. అటువంటప్పుడు వాళ్ళకి విద్య లేదు అని మనం ఎలా అనేస్తాం? ఏదో ఒక బుద్ధి బలం ఉన్నప్పుడు, ఏదో ఒక బుద్ధి సంస్కారంగా ఉన్నప్పుడు, సంస్కారవంతులే ఉన్నప్పుడు అదే బుద్ధి బలం, అదే విద్య, అంతే కదా. అంతేగాని మ్యాథ్స్, సైన్స్, సోషలే విద్య అని అనలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి లర్నింగ్ అయినా మన జీవితాల్లో లేదు అనుకున్నప్పుడు వంట నేర్చుకుంటాం, ఒక ఆర్ట్ నేర్చుకుంటాం, ఒక హాబీ నేర్చుకుంటాం, అది విద్య కదా, అది కళ కాదా? అన్నీ విద్యలే. మాట్లాడడం నేర్చుకోవడం కూడా విద్యే, అవతల వాళ్ళ మనసుని హర్ట్ చేయకుండా ఉండడం కూడా విద్యే, అన్నీ విద్యలే.
సో ఇటువంటి విద్యలు ఏవైనా సరే మనకి గనక మధ్యలో ఆగిపోతున్నాయి, మనకి ముందు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు మీ జన్మ కుండల్లో చంద్రుడు ఏ ప్లానెట్ చేత పీడింపబడుతున్నాడు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్ర భగవానుడి యొక్క ఆస్పెక్ట్ కానివ్వండి, చంద్రుడి మీద ఆస్పెక్ట్ ఉన్న ప్లానెట్ కానివ్వండి, దే విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రిగార్డ్. అటువంటప్పుడు మాత్రమే జీవితంలో అప్ అండ్ డౌన్ రోలర్ కోస్టర్ ఆర్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక చిన్న మూవ్మెంట్లో వెళ్తూ ఉంటుంది లైఫ్. సో చంద్రుడు ఈయన్ని ఇంపాక్ట్ చేసే ప్లానెట్, చంద్రుడు ఆస్పెక్ట్ చేసే ప్లానెట్, ఈ రెండింటిని గనక శ్రద్ధగా చూసుకున్నట్లయితే అటువంటప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం, ఆ ప్లానెట్కి సంబంధించిన డొనేషన్స్ ఒకవేళ అవసరం ఉంటే నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక నెక్స్ట్ టైం మీరు కాల్ చేసి తీసుకుంటున్నప్పుడు ఈ మానసిక ధైర్యం లేకపోవడం, ఇమోషనల్గా ఉత్తేజం లేకపోవడం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, మందులు మింగడం, స్లీప్ టాబ్లెట్స్ మింగడం, ఇలాంటివి ఏవైనా సరే, ఊరికి కన్నీళ్ళు రావడం, ఇలాంటివి ఏం జరుగుతున్నా సరే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అండ్ ది ఓన్లీ రీజన్. సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు ఈ ప్రశ్న నేను ఆటోమేటిక్గా చెప్పుండకపోతే దయించి జస్ట్ ప్లీజ్ క్వశ్చన్ మీ అండ్ ఐ విల్ క్లియర్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.